హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇంట్రోవర్ట్ క్రియేషన్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ గోధుమ పిండి పకోడీ. మీరు శనగపిండి పకోడీలు తిని ఉంటారు, కానీ గోధుమ పిండి ట్రై చేసింది. మీరు కూడా గోధుమ పిండి పకోడీలు ఇలా చేయండి, చాలా బాగుంది. ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను, దాంతో సరిపడా శనగపిండి తీసుకోవాలి. ఒక ఉల్లిగడ్డ, 3 పచ్చిమిరపకాయలు, అలాగే దాంతోపాటు కొంచెం పుదీనా, కరివేపాకు చాప్ చేసి వేసుకున్నాను. కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేశాను. దాని తర్వాత కొంచెం నీళ్లు పోసి బాగా కలపాలి. ఆ తర్వాత 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పిండి కొంచెం మెత్తపడుతుంది. 15 నిమిషాలు పక్కన పెట్టేంత వరకు మనం పొయ్యి పైన ఓ కడాయి పెట్టి నూనె పోసి బాగా వేడెక్కాలి. నూనె కొంచెం తక్కువ పోస్తే మంచిది, ఎందుకంటే మనం నూనెని మళ్ళీ రీయూజ్ చేయలేం కాబట్టి. అదే కొంచెం నూనె పోస్తే సరిపోతుంది పకోడీలు. నూనె బాగా వేడెక్కాక మనం నచ్చిన షేప్లో, నచ్చిన సైజులో పకోడీలు చేసి వేసుకోండి. ఆ తర్వాత బ్రౌన్ కలర్ వచ్చాక వాటిని తీసేస్తే మనకి ఎంతో ఇష్టమైన గోధుమ పిండి పకోడీలు రెడీ అయిపోతాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంట్రోవర్ట్ క్రియేషన్స్. బాయ్ బాయ్.